హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. జనసేన పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనసేన చాలా వ్యూహంగా వెళ్తుంది. చెప్పాలంటే అది ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేశారు అని చెప్పాలి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా వాళ్ళు ఏవైతే ఆలోచించుకున్నారో వాళ్ళ వ్యూహం ఏంటో ఇప్పటికే అక్కడే ప్రకటించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సీట్లు పెరగాలి, మాకు ఇచ్చేటువంటి పర్సంటేజ్ కూడా పెరగాలి అని చెప్పి ఖరాఖండిగా మొహమాటం లేకుండా అటు కూటమిలో ఉండేటువంటి మిగతా పార్టీలకు తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి. అంతేకాదు అంటే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఏవైతే గతంలో వాళ్ళు చాలా బలంగా నిలబడి కొంతవరకు నెగ్గుకు రాగలిగారో దానికి మించి ఈసారి జనసేనకి ఇవ్వాల్సిందే, మేము గెలిచి చూపిస్తాము, 100% స్ట్రైక్ రేటు సాధించేంత స్థాయిలో మా బలం ఉంది అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంతే కదంటే మనకి ఏదైతే కొంచెం ఇష్యూస్ జనసేన మధ్య టీడీపీ మధ్య వస్తున్నాయో పర్సంటేజ్కి సంబంధించి రీసెంట్గా నారా లోకేష్ గారు 80% మనమే పోటీ చేస్తామని చెప్పడం, ఇంకా 20%లో జనసేన బీజేపీ షేర్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మాట్లాడేటువంటి విషయాలు కనిపించాయి. ఆ తర్వాత నాదెళ్ల మనోహర్ గారు కూడా బయటకు వచ్చి ఆయన మనం బలం ఉన్న చోటే పోటీ చేస్తాం అని చెప్పడం, దాని మీద వివాదాలు రావటం, ఆ తర్వాత మళ్ళీ దాన్ని సరిదిద్దుకొని మేము కూడా 100% గతంలో అంటే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మేము కూడా కొంచెం వెనకడుగు వేసాం, ఇప్పుడు మాత్రం ఆగే సమస్య లేదు, 100% మా సత్తా మేము చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం, మేము అత్యధికంగా పోటీ చేయడానికి కూడా చాలా బలంగా ఉన్నామని చెప్పి ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే అసెంబ్లీలో మాట్లాడడం కావచ్చు. అయితే దానికి మించి ఇంకొక అప్డేట్ కూడా చెప్పదలుచుకున్నా. అదేంటంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 5 మేయర్ పీఠాలను చాలా బలంగా టార్గెట్ చేసింది జనసేన. ఇది 100% కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు కూడా ఒప్పుకొని మాకు ఆ మేయర్ సీటు ఇవ్వాల్సిందే, దారి క్లియర్ చేయాల్సిందే అనేట్టుగా ఒక వార్తలు కూడా బయటకు వస్తున్నటువంటిది. అసలు ఏ మేయర్ పీఠాలు జనసేన పార్టీ టార్గెట్ చేసింది, అక్కడ వాళ్ళ బలం ఎంత, ఇవి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. క్లుప్తంగానే చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచారు. కాకినాడ రూరల్లో జనసేన పార్టీ పంతం నానాజీ గారు ఉన్నారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. జనసేన చాలా బలంగా చెప్పాలంటే శాసించే స్థాయిలో ఉంది. 100% స్ట్రైక్ రేటు అలవోకగా సత్తాగా చూపించేటువంటి ఉన్నటువంటి సీటు కాకినాడ మేయర్. సో ఈ మేయర్కి అక్కడ పోటీ చేసేందుకు అన్ని అవకాశాలు కూడా జనసేన పార్టీకి ఎక్కువ ఉన్నాయి. అందులో అడగటంలో కూడా తప్పు లేదనేటువంటిది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో కాకినాడ ఒకటైతే, ఇంకొకటి రాజమండ్రికి సంబంధించి జనసేన పార్టీ బత్తుల బలరామకృష్ణ గారు పక్కన రాజానగరంలో ఉన్న, ఇంకొక పక్క రాజమండ్రి అంటే కందుల దుర్గేష్ గారు అనే చెప్పాలి. ఆయన పోటీ చేసింది నిడదవోలు నియోజకవర్గమైనా కానీ ఆయన రాజమండ్రిలో ఆయనకున్నటువంటి పట్టు అంతా ఇంతా కాదు. చెప్పాలంటే రాజమండ్రిని శాసిస్తుంది ఇప్పటికీ కూడా కందుల దుర్గేష్ గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈ రాజమండ్రి కూడా జనసేన పార్టీకి చాలా బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. సో జనసేన పార్టీ ఇది కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి చిత్తూరుకు సంబంధించి కూడా గతంలో ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా జనసేన కేడర్ అక్కడ చాలా బలంగా ఉంది. అక్కడ కూడా ఈసారి అక్కడ పోటీ చేసి ఈవెన్ తిరుపతిలో గెలిచినా కూడా మిగతా చిత్తూరుకి సంబంధించినటువంటి మేయర్ సీటు కూడా జనసేన అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ఒంగోలులో రీసెంట్గా బాలినేని గారు వచ్చిన తర్వాత జనసేన పార్టీ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. 100% ఇప్పటికే కార్పొరేటర్లు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా జనసేన పార్టీలోకి బాలినేని గారు వస్తూనే తీసుకొచ్చేశారు. సో రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అలవోకగా చెప్పాలంటే మిగతా వాళ్ళు ఎవరన్నా నుంచున్నా కూడా వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఇస్తే జనసేనకి ఇవ్వాల్సింది, లేకపోతే ఓడిపోతారు అనుకునేటువంటి స్టేజ్ కూడా ఉంది. అలాంటి బలమైన నాయకుడు బాలినేని గారు. ఆయనకు కూడా ఇదొక ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా తీసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి. అంతేకాదు ఇంకొకటి వచ్చి విశాఖపట్నానికి సంబంధించినటువంటి మేయర్ పీఠం మీద కూడా జనసేన చాలా బలంగా వ్యూహాత్మకంగా వెళుతుంది.
జనసేన మొట్టమొదటిసారి ఒక ఎలక్షన్స్లో పోటీ చేసి ఒక అభ్యర్థి గెలిచారు అంటే అది విశాఖపట్నానికి సంబంధించిన కార్పొరేటర్గా వసంతలక్ష్మి గారు, జీవి వసంతలక్ష్మి. ఆమె మొదటి గెలుపుని జనసేన పార్టీకి ఇచ్చారు అని చెప్పాలి. ఆమె గెలిచారు, ఇప్పటికే ఆ పదవి కాలం కూడా పూర్తయింది. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి అనేక సమస్యల మీద ఆమె కొట్లాడారు. ఆమె సొంతగా వాళ్ళ హస్బెండ్ గోపి గారు కావచ్చు, ఆమె కావచ్చు, ఇద్దరు కూడా ఒక బలంగా జనసేన పార్టీ గళాన్ని వినిపించారు. ఇది మన పార్టీ కష్టాల్లో ఉన్నా సంతోషంలో ఉన్నా నిలబడేటువంటి పార్టీ అనేటువంటి ఒక స్టాండ్ని సెట్ చేశారు. సో మిగతా కూడా చాలామంది కార్పొరేట్గా అభ్యర్థులుగా చాలామంది నిలబడ్డారు. ఇంకొక వ్యక్తి కూడా నాకు తెలిసి కొంతమంది చాలా బలంగా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈసారి విశాఖపట్నానికి సంబంధించినటువంటి మేయర్పేట మీద కూడా జనసేన పార్టీ చాలా బలంగా నిలబడుతున్నటువంటి పరిస్థితి. అంటే కీలకమైనటువంటివి ఇవన్నీ కూడా అడగడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత 5వది విజయవాడ. విజయవాడ అంత తొందరగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ జనసేన ముఖ్యంగా విజయవాడ కృష్ణా జిల్లాకి సంబంధించి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఆ మేయర్కి పీయడానికి కూడా చాలా బలంగా అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ సామినేని ఉదయ్ భాను గారు ఉన్నారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం కూడా ఎక్కువే. జనసేన కూడా చాలా బలంగా, ఇంకా చెప్పాలంటే చాలా కోపంగా కూడా ఉంది. ఎందుకు విజయవాడ అసలు ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఎందుకు పోటీ చేయలేదు? ఇక్కడ పోటీ చేస్తే 100% గెలిచేటువంటి సీట్లు కూడా ఉన్నాయి కదా, ఇక్కడ కూడా త్యాగం చేశారు కదా, అందుకని మేము 100% ఈసారి మేయర్ కొట్టి తీరాల్సిందే, మేయర్ కూడా ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి ఒక పట్టుతో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా జనసేన పార్టీ చాలా బలంగా నిలబడింది. సో ఈ 5 మీద కూడా జనసేన 100% సాధించుకుని ఈ మేయర్పేటాలు జనసేన కైవసం చేసుకునేటువంటి విధంగా 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ కొట్టబోయే విధంగా వ్యూహాత్మకంగా ఇప్పటికే ఆ కార్యాచరణ ఇవన్నీ కూడా మీరు విజయవాడలో జరుగుతున్నటువంటి మీటింగ్స్ కావచ్చు, అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటేనే అర్థమైపోద్ది. సామినేని ఉదయ్ భాను గారు చాలా క్లియర్గా పాములు గదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రేంజ్లోనే జనసేన పార్టీకి ఒక మంచి వైబ్ కూడా వస్తుంది. సో ఈసారి విజయవాడకి సంబంధించి కూడా ఒక బలంగా విజయవాడ జనసేన పార్టీ మేయర్పీఠం కొట్టేటువంటి సత్తా కూడా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. సో ఒక బలమైనటువంటివి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే మున్సిపల్కి సంబంధించినటువంటి మేయర్పీఠాలు ఉన్నాయో వాటిలో జనసేన పాగా వేసేందుకు చాలా కీలకంగా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది జస్ట్ ఒక 5 మెయిన్ మాత్రమే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిగా కూడా ఉంది.